దేశ రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. భారత పార్లమెంట్లో ఇవాళ 3 అత్యంత కీలక బిల్లులు టేబుల్ మీదకి రాబోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. దశాబ్దాలుగా లోక్సభ సీట్లపై ఉన్న ఫ్రీజ్ను తొలగించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీనికి తోడుగా రాబోతున్న డీలిమిటేషన్ బిల్లు దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయబోతోంది. ఇకపై పార్లమెంట్లో గలం మరింత పెరగనుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత లోక్సభ సీట్ల సంఖ్య 543 నుంచి ఏకంగా 850కి చేరే అవకాశం ఉంది. ఇందులో రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించేలా ప్లాన్ సిద్ధమైంది. ఒకవేళ అదే జరిగితే 2029 సాధారణ ఎన్నికలు పూర్తిగా కొత్త నియోజకవర్గాల్లోనే జరగబోతున్నాయి. మరోవైపు మహిళా సాధికారతకు బాటలు వేస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా ఇవాళ సుదీర్ఘ చర్చ జరగనుంది. లోక్సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటల పాటు ఈ మెగా డిబేట్ కొనసాగుతుంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టం ఇది. ఇప్పటికే లోక్సభలో ఓటింగు రంగం సిద్ధం కాగా ఈ నెల 18న రాజ్యసభలో తుది నిర్ణయం వెలువడనుంది. పార్లమెంట్ నుంచి రాబోయే ఈ చారిత్రాత్మక తీర్పు కోసం దేశమంతా ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తోంది.